నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ గారు అంటే రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం సో మనం అంటే నేను అనేది జరుగుతున్న మొత్తం పరిణామాలు ఇవన్నీ కూడా ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ ప్రజలు దీన్ని ఏ కోణంలో చూస్తున్నారు ఇప్పుడు మెండెట్టుకు వెళ్తున్నారు ప్రజలందరూ ఇప్పుడు యాక్చువల్ గా రాజకీయ నాయకులు అంటే ఇందులో పోలీసుల తీరు కూడా చాలా చర్చనీయాంశం అవుతుంది ప్రతిపక్షాలకు ఒకలాగా అధికార పక్షానికి ఒకలాగా దీని కారణం ఏంటి చెప్పంటారా రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థుల మీద విమర్శలు ప్రతి విమర్శలు గతం నుంచి ఉందండి అసలు ఇటువంటి దరిద్రం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004 నుంచి స్టార్ట్ అయింది అంటే టీడీపీ కూడా వాళ్ళు జాతీయ ఆలోచించుకోవాలి అంతా పారదర్శకం చాలా పద్ధతి చెప్పులు వేసుకెళ్ళాలి చొక్క వేసుకెళ్ళాలి చంద్రబాబు గారు కూడా ఇది అన్నట్లు కారణం ఆయన కూడా ఎందుకంటే పారదర్శకం నియామకాలు ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా వెళ్తూ ఉంటాడు రాజశేఖర రెడ్డి గారు ఆ బ్యాచ్ అంతా ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకుని వేసుకుంటారు చూడండి ఎలా నింపేశారో ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తే మీడియా ముఖంగా చాలా అవమానకరంగాను ఆవేదనగా ఉంది ఇప్పుడు అక్కడ సిఎస్ జవహర్ రెడ్డి కమిషన్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎలా వ్యవహరిస్తుంటే చూసారా ఏమండి తన జీవితకాలం చంద్రబాబు టీడీపీ హయాంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇవాళ ఆ పెన్షన్ విషయంలో ఎలా ప్రవర్తించాడండి 33 మంది చావు కారకుడయ్యాడు కదా ఆయన మీద హత్యా నేరం నమోదు చేయాలా అది చేయరు పోలీసులు క్రాంతిరాణా టాటా గారు సిపి గారు ముందు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినందుకు అతను సస్పెండ్ చేయాలా ఫస్ట్ అది మానేసి అతనికి అప్పు చెప్తారు ఈ సిఈసి మీనా గారు వాళ్ళు ఎక్సైజ్ కమిషనర్ చేసాడు ఆయన సిఐడి వెళ్ళి వాళ్ళ ఆఫీసులో తనిఖీలు చేసి వీళ్ళకి ఏదో బొమ్మ రెడీ చేసి ఉంటారు అందుకని ఆయన మాట్లాడలేకపోతున్నాడు మీకు అధికారం ఇప్పుడు ఇలాగా వాళ్ళ తాలూకు మనుషుల్ని వాళ్ళ కులము మతము ప్రాంతము ఈ 3 ఆధారితంగా ఈ బ్యాచ్ అందరూ నేను వాళ్ళని ఏమంటున్నానంటే జీవితకాలం నిజాయితీగా పనిచేసి ఆఖరిలో దెబ్బేసి సెటిల్ అయిపోతున్నారు ఫైనాన్షియల్గా లేదా ఓ రాజకీయ పార్టీలో చేరిపోవచ్చు ఎవడన్నా రేపు వచ్చి కూడా వేధిస్తాడు అనుకుంటే వాషింగ్ పౌడర్ నిర్మా టైపు ఎవడో ఒకటి దాంట్లో చేరిపోయి షెల్టర్ పొందొచ్చు ఇది వాళ్ళ వ్యవహారం అండి నేనేమంటున్నానంటే రేపు రాబోయే ప్రభుత్వం వీళ్ళందరినీ లోపల కూర్చోబెట్టి రాడ్ బెండింగ్ చేస్తే మొత్తం బయటకు ఆడు ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ నేను ఒకటే కోరుతున్నాను రేపు జూన్ 4 తర్వాత వీళ్ళు దేశం విడిచి పారిపోకుండా పార్టీ జెండాలు కప్పుకోకుండా వాళ్ళు అక్కడే ఉండాలి ఖచ్చితంగా రెడ్ బుక్ అనేటువంటిది కానీ అందరి వీడియోలు మళ్ళీ సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి అలా కాదండి రమ్మనండి ఫేస్ టు ఫేస్ రమ్మనండి చెప్తాం ప్రేరేపిస్తున్నారు నేను వీళ్ళు దండుపాళెం బ్యాచ్ అంటున్నాను నేను నిరూపిస్తా రైట్ సాహెబ్ గారు ఒకటి సజ్జల గారు బోండా